మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. హాలీవుడ్ మూవీ ఇక ప్రభాస్ యాక్టింగ్ అని అందరు యాక్టింగ్ అందరూ బాగుంది. మూవీ అయితే బాగుంది, ఎక్సలెంట్. ఎక్కడ -% ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా అక్కడక్కడ స్లో ఉంది. ఓవరాల్ మాత్రం వర్త్ ఇట్. అసలు మనకి బాహుబలి రికార్డ్ బ్రేక్ అవుతుంది పక్క, డౌట్ లేదు అసలు. యా, పర్ఫెక్ట్ ఎండింగ్. అంటే పార్ట్ 2కి యాంటిసిపేషన్ బాగా పెరుగుతుంది మనకి. బాగుంది ఓవరాల్, చాలా బాగా చేశారు. అంటే అన్నెసరీ సీన్ కాకుండా స్టోరీ తగ్గట్టు వెళ్ళిపోయాడు. అంటే పెద్ద క్యాస్ట్ ఉందని చెప్పి అక్కడ ఏమీ ఎక్స్ట్రా సీన్స్ ఏమి పెట్టలేదు. క్లైమాక్స్ లాస్ట్ 40 minutes అసలు సినిమాటోగ్రఫీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ కొరియోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మ్యూజిక్ ఇంకా బెటర్ చేసుకుంటే బాగుండు అనిపించింది. బట్ చూడాలి ఇంకా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. అర్థం కాలేదు. కొన్ని సీన్స్ ఉన్నాయి ఎమోషన్, లైక్ దీపిక పదుకున్నది కానీ అక్కడ కొంచెం ఆ సైడ్ కొంచెం ఎమోషనల్ సైడ్ ఉంది. ఓకే, అంత బాగానే ఉందండి, గుడ్. కమల్ హాసన్ రోల్ చాలా బాగుంది. మేక్ ఓవర్ అయితే చాలా బాగా అనిపించింది. బాగుంది, బాగా చేశారు. అంటే కమల్ హాసన్ గారు ఒప్పుకున్నారంటే ఆ రోల్ ఎంతో కొంత, అంటే ఆయన అంత పెద్ద యాక్టర్ కదా, సో అట్లా సెలెక్షన్ బాగుంది, మంచిగా. అందరు ఎవ్రీథింగ్ అందరు బాగా చేశారు. నాకు కొద్దిగా రిఫరెన్సెస్ ఉంటాయి అనుకుంటాను, చూడాలి అది ఎప్పుడు వస్తుంది ఏంటని. అంతే, మిగతా అంతా మన అజంప్షన్. ఫ్యూచర్ ఎలా ఉంటుందని నాగేశ్వరం రాసుకున్న స్టోరీలేనా. అరే అన్న ఏముందన్న సినిమా మాత్రం, ఆ సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. నిజంగా మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేసిన ప్రభాస్ అన్న. అసలు ఆ సినిమా ఏందన్న, అసలు మొత్తం అసలు ఒక డిఫరెంట్గా ఉంది సినిమా. ఒక మన తెలుగు సినిమా ఒక హాలీవుడ్ లేక చూపించడం అనేది మామూలు మాట కాదు, గ్రేట్ అనుకోవాలి. ఇచ్చి పడేసిన సినిమా మాత్రం నాగేశ్వరం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సినిమా మాత్రం అసలు ఊహించుకోవద్దు అంత డిఫరెంట్గా. అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు మన ప్రభాస్ గారు ఫైట్ ఉంటానా, ఆ ఫైట్ మాత్రం హైలైట్. అంటే చాలా ఇలా చెప్పుకునేటట్టు కాదు, ఎన్ని చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుంది ప్రభాస్ అనేది. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్వి, ఒక అమితాబ్ బచ్చన్ తీసుకో, ఒక కమల్ హాసన్ తీసుకో, విజయ్ దేవరకొండ తీసుకో, ప్రతి ఒక్క యాక్టర్స్ వీళ్ళందరూ కష్టపడి చేసిరు. ప్రతి ఒక్క యాక్టర్కి ప్రాణం పోసి డైరెక్టర్ గారు. అంటే ఎక్కడ కూడా నీకు బోర్ లేకుండా ఒక డిఫరెంట్గా చూపించిండు. ఒక చూడడానికి కూడా ఒక డిఫరెంట్, అంటే ఏ సీన్ చూసినా మనకి ఇక్కడ కాకుండా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే లాస్ట్ ఫైట్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అలా మన విజయ్ దేవరకొండ గారు లాస్ట్ ఫైట్ ఉంటుంది ఆ సినిమాలో. అంటే ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండుగ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి. ఎందుకంటే 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు చూసిన విజయ్ దేవరకొండకి అలా ఫ్యాన్స్ కూడా పెద్ద పండుగ అనుకోవాలి. అర్జున్ క్యారెక్టర్ చేస్తాడు ఇలా, చాలా బాగుంది అనేది. అంటే ఇప్పుడు కల్కి ఇక్కడ నుంచి ప్రారంభం ఇప్పటిదాకా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సెకండ్ పార్ట్ కథ ఏందో ఇక్కడ నుంచి తెలుస్తుంది ప్రభాస్ అనేది. చూడు ఇక్కడ మన బుజ్జి ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టిండు మన ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇంతమంది చూపిస్తామని ప్రభాస్ ఇక్కడ పెట్టి కూర్చోబెట్టిండు, ఎందుకంటే ఫ్యాన్స్ కోసమని. అది కూడా లేచి వచ్చింది, ఇక్కడికి కూర్చుంది వచ్చి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. చూడు మన బుజ్జి ఇక్కడ కూర్చుందో, ఇక్కడ వచ్చి కూర్చుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. మన వర్మ ఉంటాడు ఇలా, రామ్ గోపాల్ ఒక షార్ట్లో కనిపిస్తాడు, రాజమౌళి కనిపిస్తాడు, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంటారు. ఇలా ఇచ్చి పడేసిండు. బ్లాక్ బస్టర్ సూపర్ అన్న. కల్కి మూవీ చూసన్న, చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ అన్న. సినిమా చాలా సూపర్ ఉందన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్కరు సూపర్ యాక్టింగ్ చేశారు. నాకు మెయిన్లీ అమితాబ్ బచ్చన్ అన్న అంత ఓల్డ్ అయ్యి కూడా ఎంత క్రేజీ ఫైట్ అంటే ప్రతి ఒక్క సీన్, అమితాబ్ బచ్చన్ వచ్చిన ప్రతి ఒక్క సీన్ చూడగానే గూస్ బంప్స్ వచ్చిన. సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ చేశారు అమితాబ్ బచ్చన్ గారు. ప్రభాస్ అన్న గురించి అసలు చెప్పని అవసరం లేదు, ప్రతిసారి లాగానే సూపర్గా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క కామిక్, ప్రతి ఒక్క సీన్లో జోక్స్, కామెడీ అంతా ఫన్ వేలో చూపించి సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఇరగదీశారన్న. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్. ఎలా ఉందమ్మా? ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఫస్ట్ టైం ఫైట్ చేశారు కదా, చాలా బాగుందండి.